అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎలాగైనా సరే రామరాజు ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని చెప్పేసి మన వల్లి వేసిన ప్లాను. ఎలా అయినా సరే భద్రావతి చేతిలో ప్లాన్ పెట్టాను. ఇంక నువ్వు చూసుకోక్కర్లేదమ్మా, మీరు మటుకి అటువైపు రావాల్సిన అవసరం లేదంటూ చెప్తుంది. చెప్పేసరికి నా బంగారమే నా బంగారం నా బంగారం అంటూ ఉంటుంది. ఈ లోపల ఏది సుక్కు ఏదమ్మా అంటూ వల్లి అడుగుతుంది. ఈ లోపల మన తిరుపతి బాబాయ్ వచ్చి ఏంటి వల్లి ఇక్కడున్నావు? అది కాదు బాబాయ్ అని అనేసరికి ఇంతకీ సుక్కు ఏది? ఇదిగో సుక్కు సుక్కు ఇలా రా అంటూ చెప్తాడు. ఇంతకీ సుక్కు చాలా బాగా రెడీ అయ్యి హెయిర్ కట్టు అన్నీ చేయించుకుంటుంది. చేయించుకునేసరికి అది చూసిన మన భాగ్యం, పిన్ని భాగ్యం, ఇడ్లీ బాబాయ్, వల్లి అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటిది ఇలా ఉంది అనుకుంటారు. అమ్మ వల్లి, నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఇంట్లో చెప్పకు, అలాగే నిన్ను చూసిన విషయం నేను చెప్పను అంటూ తిరుపతి బాబాయ్ చెప్తాడు. ఇంతకీ తిరుపతి బాబాయ్ వెళ్ళిపోతాడు. ఈ లోపల మన సుక్కుని అడుగుతారు, ఏంటి ఇలా వచ్చావు, ఇలా ఉన్నావేంటి, ఎంత కొట్టావేంటి? 25,000, జస్ట్ 25,000. బాబోయ్ 25,000 అంటూ ఉంటాడు. ఇంక వెంటనే కూడా మన వల్లి వెళ్ళిపోతుంది. కానీ ఒక పక్క నుంచి మన ధీరజ్జు, నర్మద, సాగర్ కంగారు పడుతూ ఉంటారు. ఇదేంటిది వదిన, వాళ్ళు రావడం ఏంటి, ఇక్కడ పార్టీ చేయడం ఏంటి, అయినా ఏదో భయంగా ఉంది వదిన, నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఈ లోపల మన ప్రేమ వచ్చి, నాకు చాలా కంగారుగా ఉంది ధీరజ్, నాకు చెప్పు, ఏంటి తింగరదానా నువ్వు అంటూ ఉంటాడు. అది కాదు, నువ్వు ఓ పంచే, ఏంటంటే నీ పని నువ్వు చూసుకో అని అనేసరికి, ఎందుకురా మా వాళ్ళంటే నీకు అంత ఇది, అసలు నేను అడగడమే తప్పైపోయింది, అయినా మా వాళ్ళు వస్తారంటే ఏదో అనుమానంగానే చూస్తున్నారు మీరు అంటూ అనేసరికి, అది కాదు ప్రేమ, అంటే ఏదైనా సరే మా వాళ్ళంటే మీకు ఇష్టం లేదు అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతుంది. ప్రేమ అంటే ఎవ్వరూ వినరు. అయినా వదిన పుట్టింటి వాళ్ళు అనేసరికి ఎక్కడ లేని ఇది వచ్చేస్తుంది చూసావా, ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి అలా ఉంచు, అసలు ఆవిడ సంగతి ఏంటో చూడు అని అనేసరికి, ఈ లోపల మన రామరాజు మంచినీళ్ళు తాగుదాం అనేసరికి అసలు బుజ్జమ్మ పడుకోదు. ఇంకా తెల్లారలేదే అని కంగారు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా అసలు పడుకోకుండా? ఈ లోపల రామరాజు కూడా అడుగుతాడు, బుజ్జమ్మ ఏంటి పడుకోకుండా? దేవుడా తొందరగా తెల్లారిపోతే వాడిని ఓ పంచే బుజ్జమ్మ, గడియారం తిప్పే అనేసరికి, నాన్న ఏంటి నాన్న అమ్మ హడావిడి అని అంటే, శ్రీరామ అలా అంటారేంట్రా, అసలే మా వాళ్ళు వస్తున్నారు, పుట్టింటి వాళ్ళు వస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒరే చూసావా మీ అమ్మ ఆనందం ఎలా ఉందో చూసావా, తెల్లారి లెగిస్తే మీ అమ్మ ఆనందానికి హద్దులు అదుపులు ఉండవురా అని అంటూ ఉంటాడు రామరాజు. అవునా అన్న అంటూ ఈ లోపల మన ప్రేమ గేటు దగ్గర నుంచి చూస్తుంది. ఏంటో ఎన్నాళ్ళకి నా తల్లి తండ్రి, మా మా పెన్ మా మా అత్త అందరూ వస్తున్నారు అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ లోపల అది చూసిన మన బుజ్జమ్మ వచ్చి, శ్రీరామ ఇక్కడి నుంచి ఉన్నావేంటే అత్త, నీ పుట్టింటి వాళ్ళు, నా పుట్టింటి వాళ్ళు అందరూ వస్తున్నారు అత్త, నాకు చాలా ఆనందంగా ఉంది అత్త, ఈమె నిన్న కాక మొన్నొచ్చి నువ్వే ఇలా అంటే 25 నుంచి ఉన్నాను నేను, నాకెంత బాధగా ఉంటుందో చెప్పు, అసలు ఆ బాధ ఎంత ఆనందమో తెలుసా, నాలో ఎక్కడ లేని ఆనందం, 25 నా పుట్టింటి వాళ్ళు, నా అన్న వస్తున్నాడు, నా అక్క వస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకిద్దరు కూడా చాలా ఏడుస్తుంది మన బుజ్జమ్మ. ఇంకా తెల్లారిపోతే ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటారు ప్రేమని. కానీ వాళ్ళకున్న కుట్ర, వాళ్ళకి ఎలా అయితే వీళ్ళని ముంచాలన్న ఆలోచన వీళ్ళకి అసలు ఏమీ లేదు రామరాజుకి. కానీ ధీరజ్కి, నర్మదకి ఆల్రెడీ ఆ భయంగా ఉంటానే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలండి కమింగ్ ఎపిసోడ్. ఇవాళ ఎపిసోడ్లో అయితే వాళ్ళ రాక కోసం వీళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లారిపోతుంది, మన బుజ్జమ్మ వంటలు చేస్తూ ఉంటుంది, ఓ పక్క నుంచి తల పని చేస్తూ ఉంటారు. నడిపోడా కటింగ్ అయిందా, ఆకుకూర ఒలుస్తున్నావా? అమ్మా అదేంటమ్మా అస్తమాను రోజు నేను ఒలుస్తానా ఏంటి? అమూల్య నువ్వు నాకు ఉప్పువి, అమూల్య కారవి, అమ్మా నన్ను విసిగిస్తున్నావు, నీ పుట్టింటోళ్ళు ఎలా ఉన్నా కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నావమ్మా, ఏమే అలా అంటావేంటే శ్రీరామ, అసలే రాక నా పుట్టింటి వాళ్ళు వస్తుంటే అయినా బయట ఇచ్చేయచ్చు కదా అని అంటే, అదేంట్రా అలా అంటావు, ఎన్నో ఏళ్ళకి వస్తున్నారు నా వాళ్ళు,
నా వాళ్ళొస్తున్నప్పుడు అలా బయటిస్తారా ఏంటి? నేనే నా స్వయంగా నా వాళ్ళకి నేనే అన్నీ చేసి పెడతాను. అందుకనే కదా అన్నీ తయారు చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి ధీరజు ఉండలు చేస్తూ ఉంటాడు, స్వీట్ చేస్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి ప్రేమేమో చపాతీ ఒత్తుతూ ఉంటుంది, ఆకుకూరలుస్తాడు. చందు ఏమో కాయగూరలు కోస్తూ ఉంటాడు. ఇంకా అందరూ తలా ఒక పని చేస్తారు. అమూల్యని విసిగిస్తూ ఉంటుంది. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుద్దో చూడాలి. కానీ అసలు వీళ్ళెవ్వరికీ అనుమానం లేకుండా అయితే ఉండదు. కానీ అసలు వాళ్ళు అనుకున్న ప్లాను మన వల్లి వేసిన ప్లాన్ అవుతుందా? లేకపోతే ఫ్లాప్ అవుతుందా? అసలు ఏం జరుగుద్దో మరి కమింగ్ ఎపిసోడ్‌లో చూడాలండి. మరి ఈ లెక్కన ధీరజు, ప్రేమ విడిపోతారా? ప్రేమని వాళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళిపోతారా? అసలు ప్రేమ, ధీరజ్ కలుస్తారా? లేకపోతే ఏం చేస్తారు? అనేది మన వాళ్ళ అసలు ప్లాన్ ఏంటి? ఎలా అమలు చేస్తది భద్రావతి అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను ఇలా ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నానండి. ఇదేనండి ఇవాళ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.